వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం పంచుకోవడానికి దేవుడే నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవుని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమయ్యాను అది కేవలం ఆయన కృపని అందరిని బట్టి సంతోషిస్తూ దేవుని ఉచిత కృపను బట్టి ఆయనకి ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినే ఉన్నాడు. నిర్గమకాండము 10వ అధ్యాయం 21, 23 వచనాల వరకు చూసుకుంటే అక్కడ 9వ తెగులు దేవుడు ఐగుప్తు మీద 9వ తెగులు పంపించినట్లుగా మనం చూస్తామన్నమాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభు, మీ అప్రంజ పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాసనకు వచ్చిన ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు నాయన. నీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి నా ప్రభా ఇంకనూ మేము ఎలాగా విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలో మాకు వివరించి మహిం పొందమని యేసునామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్లుప్తంగా మనం చూసుకుందాము. అంతటా యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి 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 చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునంట. ఫరో ఇశ్రాయేల్ ప్రజలను విడిపించటం లేదు కాబట్టి దేవుడు మరొక తెగులు అనుమతించాడు మాట. ఏంటంటే ఆకాశం వైపు మోషే యొక్క చెయ్యి చాపమంటున్నాడు. అప్పుడు ఐగుప్తు దేశం మీద చీకటి అంటే ఘోరమైన చీకటి, చేతికి చిక్కనంత చీకటి అంటే చేతికి తెలియనంత చీకటి కమ్ముకున్నాను. 3 రోజులు అలా కమ్ముకున్నట్టుగా చూస్తున్నాం. ఈ ఐగుప్తు యొక్క 9వ తెగులును ఇది వివరిస్తోంది. అది అతీంద్రమైన 3 రోజుల అనుభూతి చెందగల చీకటి. 3 రోజులు కూడా ఆ చీకటి అలా అంధకారమైన ఘోరమైన చీకటి రాత్రి 3 దినాలు వాళ్ళు చూసినప్పుడు ఉన్నప్పుడు ఆ 3 రోజులు అనుభూతి చెందగల వాళ్ళకి ఈ చీకటిని చూస్తే ఏమిటి చీకటి అనేలాగా అంత ఘోరమైన చీకటి కమ్ముకున్నట్టుగా మనం చూస్తున్నాం. అది ఐగుప్తీయులకి నిరాశను కలుగు చేస్తుంది. స్పష్టమైన పక్షవాతం కలిగించే చీకటి అయితే ఇశ్రాయేలుకు వెలుగు కలిగింది. అంటే ఐగుప్తు ప్రజల మీదకే ఐగుప్తు ప్రజలు ఉన్న దగ్గరే చీకటి ఇశ్రాయేలు ప్రజలకి వెలుగు అక్కడ ఉన్నట్టుగా స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఇది సూర్యదేవుడైన దేవుని శక్తిని చూపించింది. ఆ దేశపు సూర్యదేవునిపై దేవుని యొక్క శక్తి చూపించినట్లుగా ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనకి దేవుడు కొన్నిసార్లు మనము పడిపోతున్నప్పటికీ, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, లేకపోతే మన కష్టాలు, బాధలు, నిరాశ, నిస్పృహలు, ఎటుతోచని పరిస్థితుల్లో, ఆర్థికమైన, ఉద్యోగమైన, వివాహమైన ఏ పరిస్థితుల్లో అయినా మనము కొన్నిసార్లు ఆయన మాట వినకపోయినప్పుడు దేవుడు కొన్ని మనకి అనుమతిస్తూ ఉంటాడనమాట. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందకుండా దేవుని వాక్యంపై మనం ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అది ఏ పరిస్థితి అయినా, ఎటువంటి తెగులైనా, ఎటువంటి శోధనైనా, ఎటువంటి శ్రమ అయినా ఆయన మనల్ని తప్పించుకోగలడు. మనం తప్పించుకోవడానికి కూడా సహాయం చేయగలడని మనకి వాక్యాల ద్వారా తెలియజేయబడుతుంది. ఇది పూర్తిగా చీకటిని సూచిస్తుంది. బహుశా అది దృఢమైన ఇసుక తుఫానులాగా ఉండే చీకటి, అతీంద్రమైన అంటే మన జ్ఞానానికి ఎటువంటి జ్ఞానానికి తెలియని అతీంద్రమైన చీకటి కావచ్చు. అది ఎంత తీవ్రంగా ఉందంటే ప్రజలు తడుముకుంటూ వెతకవలసి వచ్చింది. చూడండి, మన కరెంటు పోతేనే ఇలా వెతుక్కుంటూ అగ్గిపెట్టి ఎక్కడుందో, లేకపోతే కొవ్వొత్తి ఎక్కడుందో మనం చూసుకుంటూ ఉంటాం కొంతసేపు వెలుగుకి. మరి 3 దినాలు కూడా అలాగ చీకటి, ఘోరమైన చీకటి, దట్టమైన చీకటి ఉన్నప్పుడు వాళ్ళు తడుముకుంటూ వెతుక్కోవాల్సి వచ్చిందంట. ఏదైనా ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడానికి లేదు, కనపట్టలేదు, వెతకవలసి వచ్చిందట. అది ఎంత తీవ్రంగా ఉందంటే 3 రోజుల పాటు ఎవరు ఇతరులని చూడలేకపోయారు. ఒకరినొకరు ఎవరు కూడా ఒకరినొకరు చూడలేకపోయిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరు తమ స్థానం నుండి కదలడానికి సాహసించలేదు.
చూడండి, ఆ చీకట్లో మనం లేచి నడుస్తేనే మనం కరెంటు పోయినప్పుడు ఏదో ఒకటి తట్టుకుని పడిపోతూ ఉంటాం. మరి వాళ్ళు వాళ్ళు కూర్చున్న స్థానం కానీ, నిలబడిన స్థానం కానీ వాళ్ళు ఉన్న ప్లేస్ నుండి వాళ్ళు కదలడానికి సాహసించలేదంట. అంటే ఎంత దట్టమైన చీకటి ఆ 3 రోజులు, ఎంత ఘోరమైన చీకటి వాళ్ళకి ఆ 3 రోజులు సంభవించిందో ఈ వచనం ద్వారా తెలియజేయబడుతోంది. సంపూర్ణంగా వాళ్ళ మీద ఆ చీకటి, అస్పష్టత, ఏమీ తెలియదు, ఏమీ తోచని పరిస్థితి, ఏమీ చూడలేని పరిస్థితి. అలాంటి సమయంలో వాళ్ళు నిరాశ చెందిపోయారన్నమాట. ఆధ్యాత్మికంగా అంధకారం అయిపోయింది. ఆధ్యాత్మికంగా కూడా అంధకారం, ఏం ఏం తెలియని పరిస్థితి, నిరాశ, నిస్పృహ వాళ్ళని ఆవరించినట్లుగా చూస్తున్నాం. చూసారా ప్రియ సహోదరి సహోదరుడా? మరి తెగుళ్ళు కానీ, శోధనలు కానీ దేవుడు కొన్ని మనకి గుణపాఠాలు నేర్పడానికి, మనకి దాని ద్వారా ఎన్నో నేర్చుకోవడానికి, అంతేకాకుండా దాని ద్వారా దేవుని ఆశీర్వాదాలు కూడా దాచిపెట్టి మనకు అనుగ్రహిస్తాడు అని మనం తెలుసుకోవాల్సిన వారమైన. ఐగుప్తు దేశం అంతయు చీకటితో కప్పబడి ఉండగా గోషెల్లోని ఇశ్రాయేలుకి వెలుగులో జీవించి వాళ్ళు దైవిక రక్షణను మరియు విశిష్టతను పొందారు. ఐగుప్తు దేశమంతా చీకటితో కప్పబడి ఉంది. గోషెన్లోని ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగున్నారట? వెలుగులో జీవించారు. దేవుని యొక్క రక్షణను మరియు ఆయన యొక్క విశిష్టతను పొందారు. దేవుని యొక్క రక్షణను వాళ్ళు ఆ వెలుగులో వాళ్ళు జీవించారు. ఆ 3 రోజులు వీళ్ళనేమి ఆ చీకటి ఏమి చేయలేదు, వీళ్ళకి కప్పబడలేదు. ఐగుప్తు దేశం అంతా కప్పబడింది. గోషెన్లోని ఇశ్రాయేల్ ప్రజలకి ఏమీ జరగలేదని మనం చూస్తున్నాం. ఎటువంటి చీకటి అదేమి లేకుండా దేవుడు రక్షణ ఇచ్చి కాపాడారని చూస్తున్నాం. అలాగే ఆయనలో ఉన్నప్పుడు, మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన నమ్మినప్పుడు, ఆయన్ని విశ్వసించినప్పుడు, ఆయన కార్యాల కోసం కనిపెట్టినప్పుడు, ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూడాలని, పొందాలని ఆశించినప్పుడు ఆయన ఎంత పాత్రము మనని నిరాశపరచడు. ఆయన ఆ పరిస్థితి నుండి దాటిస్తాడు. ఆయన ఆ పరిస్థితిలో మనకి జయమిస్తాడని మనం తెలుసుకోవాల్సిన వారమైన. ఆ తెగులు హారస్ మరియు ఆకాశ దేవుని వంటి ఈజిప్టు సూర్యదేవుళ్లను నేరుగా సవాల్ చేసింది. ఇంకా ఏంటి, ఈజిప్ట్లో ఉన్న